కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ తల్లి ఆమె ఇద్దరు చిన్నారులు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. ఇంట్లో తలుపులు మూసి ఉన్నాయి. గేటుకు తాళం. ఇంట్లో మాత్రం మృత్యువులు. ములపర్తి మాధురి, ఆమె కుమార్తెలు నిస్సి, జెస్సి ముగ్గురు కళ్ళెదురుగా మృతదేహాలుగా మారిపోయారు. ఈ ఘటన సీతారామ కాలనీ వాసుల గుండెల్లో గుబురెత్తిస్తోంది. ఒకే ఇంట్లో ఒకేసారి ముగ్గురు హత్యకు గురయ్యారన్న వార్తతో ఆ పరిసర ప్రాంతం ఒక్కసారిగా విషాదాన్ని చిదిమేసింది. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన మాధురి భర్త ములపర్తి ధనుప్రసాద్ ఆదివారం ఉదయం ఇంటికి రాగానే ఈ దారుణ దృశ్యం ఎదురైంది. గేటుకు తాళం ఉండటంతో ఎంత పిలిచినా స్పందన లేకపోవటంతో ప్రహారీ గోడ దూకి ఇంట్లోకి వెళ్లాడు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లిన అతడు భార్య, ఇద్దరు కుమార్తెలు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి షాక్ కు గురయ్యాడు. నిత్యం ఇరుగు పొరుగు వారితో నవ్వులు పంచుకుంటూ కుటుంబానికి వెలుగులా జీవించిన మాధురి ఆమె పసివాళ్లతో పాటు అర్ధాంతరంగా మృత్యువాత పడటం పరిసరాల్లోని ప్రతి గుండెను బీటలు కొట్టేలా చేసింది. మృతదేహాలను చూసేందుకు అనుమతించకపోవడంతో స్థానికులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో కలిసి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మాధురి స్వగ్రామం నిడగట్లకు తరలించారు. అయితే ఇక్కడ దర్యాప్తులో కీలక మలుపు ఏంటంటే మాధురి సెల్ ఫోన్ ఇంట్లో కనిపించకపోవడం. దీంతో ఫోన్ లొకేషన్ ను ట్రేస్ చేసిన పోలీసులు చివరికి అది వేరే ప్రాంతాన్ని చూపిస్తోందని గుర్తించారు. దీంతో అనుమానితుల జాబితాలో ఒకరు ములపర్తి మాధురి భర్త ప్రసాద్, రెండవది డేల్ సురేష్ అని పోలీసులు గుర్తించారు. మొత్తంగా చూస్తే దర్యాప్తులో సామర్లకోట దళితపేటకు చెందిన డేల్ సురేష్ ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇతడొక లారీ డ్రైవర్. అయితే పోలీసులు అతడిని పాలకొల్లులో అదుపులోకి తీసుకున్నారు. తల్లి, కుమార్తెలను బలంగా తలపై కొట్టి చంపినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు 6 years and 8 years వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్ కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఇస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై అగైన్.